హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెంకటలక్ష్మితో రైట్. లాస్ట్ ఎపిసోడ్ మీరు చూసింటారు. ఆ రోజు చాలా 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 ఎనర్జీతో మన రఘు ప్రియాంకతో మీరు ఇంటర్వ్యూ చూశారు. మా ఫీలింగ్స్ అన్నీ మీకు షేర్ చేసాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన నరేష్ యాడ్ అయ్యాడు. నరేష్ మన కొలీగ్ ఎట్లా వచ్చే మన ప్రయాణం స్టార్ట్ అయింది. సో దాన్ని కంటిన్యూ చేస్తే లాస్ట్ వీక్ మనము మన యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీ అభిప్రాయాలు ఏంటి అన్నట్టు. సో రఘు చెప్పండి, మీరు మన తోటి యాక్టర్స్ ఉన్నారు కదా, మన జపాక్ జలంధర్, సాయి జపాక్ జలంధర్ పేర్లు కొంచెం ఫన్నీగా ఉంటాయి. సో సాయి గురించి మీరు ఒపీనియన్ ఏంది, తన యాక్టింగ్? ఎందుకంటే తనది చాలా క్రూషియల్ రోల్. ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక ఫ్రెండ్గా, మీకు ఒక గైడ్గా, అన్నీ తెలిసిన వాడుగా మిమ్మల్ని చాలా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంటాడు. అతని గురించి మీ ఫీలింగ్? సో రిగార్డింగ్ దట్ జపాక్ జలంధర్, సో మీరు ముందు మనం స్టోరీ డిస్కస్ చేసినప్పుడు సో వేరే క్యారెక్టర్ అన్నారు, సో వేరే అతనికి అన్నారు. సో అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దట్ మా ఇద్దరికి మ్యాచ్ అవ్వదేమో, అంటే ఎప్పుడు నా సినిమా మొత్తం ఒక టూర్ లాగా ఉండేది క్యారెక్టర్. సో అది ఎట్లా సింక్ అవుతుందో ఆయనతో అని కొంచెం భయం ఉండే. సో దెన్ ఐ షోడ్ ఇన్ దిస్ వాట్ ఇస్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొచ్చి మరి ఒక పెద్ద జోక్ ఇది. రైట్, సారీ కంటిన్యూ. ఇన్స్టాగ్రామ్ తెలియనోడు సరే చెప్పు. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నీకు చూపించిన తర్వాత మళ్ళీ హీ ఆల్సో నాకు వచ్చి చూపించాడు. నాకు ఐ ఇంప్రెస్డ్. యాక్చువల్గా మనకు ఫన్నీ క్యారెక్టర్ కావాలి, ఆ రీల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ నీకు చూపిస్తే అవును రఘు చాలా బాగుంది మనం తీసేసుకున్నాము అంటే. సో అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అబ్బా. సో నా పక్క క్యారెక్టర్ నాకు క్లోజ్ ఉన్నతను, అంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ ఫస్ట్ నుంచే. సో ఆ పక్క క్యారెక్టర్ అంత క్లోజ్ ఉన్నప్పుడు నీకు ఆ జోష్ వస్తుంది. సో అందుకని నాకు ఎప్పుడు ఇంకా ఒకసారి షూటింగ్కి వచ్చినాక ఐ నెవర్ ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని మస్తు చాలా బాగుండే అసలు మా రిలేషన్. అండ్ ఫన్నీగా ఉండే. అండ్ యాక్చువల్గా తను చేస్తుంటే కూడా సీన్ మొత్తం చూస్తూ నవ్వుతూ చాలా బాగుంటుంది. ఫన్నీగా. కానీ వీళ్ళిద్దరి మధ్యలో సీన్లు వచ్చినప్పుడు చాలా బాగుంటున్నాయి అన్న. ఇంకొకటి ఫన్నీగా ఉండే జపాక్ జలంధర్ పేరు బాగుందా, ఎలా ఉంది? కొంచెం అంటే జనాలకు వెళ్ళాలని. ఇప్పుడు సపోజ్ నార్మల్ పేర్లు పెడితే ఏముంటుందని. లేదు చాలా ఫన్నీ. ఓకే, మీరు ఎలా ఫీల్ అయ్యారమ్మా సాయి తోటి? సాయి చిక్కుల సాయి అయితే సార్, నాకు ఈ మూవీలో నా క్యారెక్టర్ కన్నా, హీరో క్యారెక్టర్ కన్నా అల్టిమేట్ క్యారెక్టర్ ఎవరిదన్నా ఉందంటే సాయి. ఎందుకంటే తన సెట్లో ఉన్నప్పుడు, తన సెట్లో లేనప్పుడు ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం, తను వస్తే తన ఐడియాస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. తన కామెడీ కానీ, తన టైమింగ్ కానీ, తన సెటరికల్ కానీ చాలా బాగుంటాయి సార్. ఇంకోటి ఏంటంటే సాయి దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును సార్. ఏం క్యారెక్టర్ అంటే హీరోయిన్ మీద సటైర్లు వేసే క్యారెక్టర్. తను ఎక్కడన్నా మామూలు ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ హీరోనే కొంచెం వేరే విచిత్రమైన పేర్లు పెట్టి పిలవడము, మళ్ళీ మిమ్మల్ని ఇంకా అసలు సిగ్గు లేకుండా కంపేర్ చేస్తారంట వేరే చోటి. సో అది కొంచెం మంచిది ఉంది, బాగా మజా అనిపించింది. చాలా మంది అన్నారు జపాక్ జలంధర్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు అన్నట్టు. వన్ ఆఫ్ ద మంచి బెస్ట్. ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు సార్. అవును, చాలా అంటే చాలా న్యాచురల్ గా చేసినట్టు అనిపించింది సార్. తన రీల్స్ చేస్తాను నేను చూసి, నా క్లోజ్ ఫ్రెండ్ని పెట్టాను ఇంతకుముందు జపాక్ జలంధర్ అని. కానీ ఈ సాయి రూల్స్ తీసిన తర్వాత నాకు కరెక్ట్గా ఆప్ట్ అని చెప్పేసి తనకి రిక్వెస్ట్ చేసి దీన్ని ప్రమోట్ చేశాను. తనైతే ఇంకో వేరే రోల్లో ప్లే చేయించాము. సో సాయిది అయితే అట్లా అందరికీ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి మంచిగా అనిపించింటుంది. నరేష్, మీరు కూడా సాయితో ట్రావెల్ చేశారా ఏమన్నా? అంటే సాయి సీన్స్ ఏం లేవు కానీ మీకు తెలుసు. ఓకే డన్. సో సాయి వచ్చుంటే వేరే లెవెల్ ఉండే సార్. సాయి కానీ తను కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీక్ యాడ్ అవుతున్నాడు. సాయి ఉంటే ఇంత సైలెంట్ మసాలా స్పైసీ అంతా వేరు ఉంటుంది. సాయి మిస్ యూ సాయి, నువ్వు ఎప్పుడు వస్తావో జాయిన్ అవ్వు. నెక్స్ట్ ఎపిసోడ్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, సరేనా? ఓకే. సో ఇప్పుడు సాయిది అయిపోయింది. తర్వాత ఇక్కడ మన పక్కన నరేష్ ఉన్నాడు. నరేష్కి మీ ఇద్దరికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ సినిమాలో. అర్థమవుతుందా? అసలు సినిమా నడుస్తుందని నరేష్ వాళ్ళు నడుస్తుంది. ఈ నరేష్ క్యారెక్టరు, అతని బ్యాక్గ్రౌండ్ మీకు ఎలా అనిపించింది? తన ఫైట్స్ ఉంటాయి మీకు, చేంజింగ్లో రన్నింగ్లో ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఉంటుంది. రన్నింగ్ చేంజింగ్ అన్నీ
ఎన్నిసార్లు రన్ అవుతారో ఎన్ని చెంపదెబ్బలు తింటారో అని రన్నింగ్ ఉంటుంది కదా రఘు. కరెక్ట్. సో నరేష్ మీద మీ అభిప్రాయం ఏది ఒకసారి మీరు షేర్ చేయండి. సో యాక్చువల్గా చెప్పాలి అంటే నరేష్ షూటింగ్కి వచ్చినప్పుడు అంటే నరేష్ షూటింగ్కి వచ్చిందంటే అబ్బా వచ్చిందా ఫైట్ చేయాలి లేకపోతే రన్ చేయాలి, ఫైట్ చేయాలి రన్ చేయాలి. వీళ్ళు ఫైట్ చేస్తుంటే మేము చూడడం మాకు అదొక ఎంటర్టైన్మెంట్. రన్నింగ్ షాట్ ఉందా, రన్నింగ్ షాట్ అండ్ ఫైటింగ్ కరెక్ట్. సో ఐ ఫెల్ట్ దట్ రాకపోతే బాగుంది. అది కూడా సన్నీ అండ్ సన్నీలో ఫుల్ అంటే ఎండలో ఉరుకుతుంది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉరికాం కదా, అప్పుడు ఇంకా చలి చాలా. బళ్ళారిలో డైరెక్ట్ చెరువు ఫైట్ 6 o'clock మార్నింగ్ ఇంకా ఫుల్ చలి తెలుసా. అది కంటిన్యూషన్. నైట్ టైం నువ్వు నరేషన్ చూస్తావు ఎక్కడ, అనంతపురం బస్ స్టాప్ చూస్తావు. సో అప్పుడు చూసిన వ్యక్తివి తర్వాత మళ్ళీ అది అనంతపురం లొకేషన్ అని చెప్పి మనం బళ్ళారిలో తీసాం దాన్ని. సో బళ్ళారు అనంతపురం నుంచి రన్నింగ్ చేసుకుని తెల్లవారితే మనం స్పాట్కి వెళ్ళాలి, క్లైమాక్స్ స్పాట్కి. సో అక్కడ గడ్డ గడుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మా నరేష్కి ఒకటి ఇది ఉంటుంది, హుడి ఉంటుంది. దాంట్లో మునిగిన తర్వాత వెయిట్ ఎక్కువైపోయింది. అది ముందు అన్నట్టు ఫుల్ వాడదు నిండుకు. రన్నింగ్ కాలేడు లాస్ట్ కన్నా నేను చేయలేనా అసలు ఫుల్ ఉంది దీన్ని వెయిట్ అంటున్నాడు. పని అంటే ఒక పాము అనిపించింది, పాము కలిపి పైకి వచ్చేసాడు వాటర్ లో. మీరు లేరమ్మా పాము ఏం చేస్తుంది, నీటి కూడా కాదు. సో ఇంకోటి ఏంటంటే నరేష్ క్యారెక్టర్ మీకు తెలియదు అనుకుంటా, లాస్ట్ మీకు యాడ్ అయ్యారు. నరేష్ ఎట్లుంటుందంటమ్మా, ఇట్లా ఒక గాయం అయితే పుండుని గోకుతున్నట్టు హీరోని గోకుతూనే ఉంటాడు అన్నట్టు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరో పని చేసుకుంటుంటే చైనీయుడు నరేష్ అన్నట్టు గోకుతుంటాడు పోతుంటాడు. చివరికి ఎందుకు గోకుతున్నాడు అన్నది స్టోరీ ఆల్మోస్ట్. సో ఇది నరేష్ చెప్పండి మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది. ఫస్ట్ మీకు ఎప్పుడు చెప్పాను, మీకు ఆల్మోస్ట్ ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మీకు ఇచ్చాను నేను. మీకు ఏది చూస్ చేసుకుంటారని మీకు ఇచ్చాను, మీరు ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి. కొంచెం ఇందులో ఏంటంటే రౌద్రంగా చూపించడానికి, ఇక హీరో వెనకాల ఉంటాం కదా, ఫైట్స్ ఉన్నాయి, హీరో వెనకాల ఉండడం వల్ల మనకు కొంచెం ఎలివేషన్ అవుతామని అందుకే క్యారెక్టర్ చూస్ చేసుకున్నాను అన్నయ్య. అందులోనూ మీరు హీరోకి బాగా దగ్గర ఉంటారని చూస్ చేసుకున్నాను నేను. నాకు రఘుతో నా ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నప్పుడల్లా అబ్బా భలే ఉన్నాయి సీన్లు బాగా వస్తున్నాయి అనిపించింది నాకు. స్పెషల్లీ చెప్పాలంటే మనం బళ్ళారిలో తీసిన వాటర్ ఫైట్ ఉంది కానీ ఆ వాటర్ ఫైట్ ఇంకా బాగా అనిపించింది నాకు. అది స్క్రీన్ మీద చూసుకునేదాకా లేదు బాగుంది. దాంట్లో మరి అక్కడ నుంచి మీరు ఆ వరి పొట్టు ఉంది కదా, వరి పొట్టులో పొర్లిని మనోడు అదంతా మొత్తం దురద మొత్తం ఇట్లా దొర్లి బాగా డిహైడ్రేషన్ అయిపోయింది ఆ రోజు. ఇంకా ఎండలో చేసాం, డిహైడ్రేషన్ లేవలేకపోయాను నేను. మార్నింగ్ అది చేసాము, ఆఫ్టర్నూన్ ఫైట్ చేసాము. ఇంకా ఎండకి డిహైడ్రేషన్ అయిపోయి లేవలేదు, పడిపోయినాను కదా కింద. అప్పుడు మీరు వచ్చి ఏమైందని లేపారు, నా డిహైడ్రేషన్ అయిపోతుందని. ఒకటి ఏంటంటే మనకి రఘు ఈ సినిమాలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇది టైం కలిసి వచ్చింది మనకి. అంటే నువ్వు మార్నింగ్ నరేషన్ చంపేసి వెళ్ళిపోతావు కదా, తర్వాత తిరిగి అదే స్పాట్ రావాలి కాబట్టి ఆఫ్టర్నూన్ అయింది. కరెక్ట్ టైమింగ్ కరెక్ట్ షూట్ చేసినాం మనం. అందుకోసం ఈవెన్ ఇంకా ఋషి అయితే ఆ సన్లైట్ ఈ పక్క ఉంది అనుకో షేడ్ బట్టే షూట్ చేస్తాడు, లేకపోతే చేయను అన్నట్టు. నేను నెక్స్ట్ రోజు చేస్తా అంటాడు. సో అది ఒక రకంగా మీరిద్దరూ బాగా కష్టపడ్డారు అనిపించింది ఆ ఫైట్కి. ఒకనొక దశలో విసుక్కున్నాం కూడా, ఈ ఎందబ్బాయి ఎప్పుడు 2 టేకింగ్ 3 టేకింగ్లు అంటే రన్నింగ్లే ఉండేది. సో అది నరేష్ది. ఇంకా నరేష్ చెప్పండి, మేము అడగలే హీరో గురించి మీ అభిప్రాయం ఏం చెప్పండి. హీరో అంటే మంచి ఫ్రెండ్. హీరో అంటే పార్తు కాదు, గురించి అడుగుతున్నాను. మంచి ఫ్రెండ్, ఆయనతో జర్నీ బాగా అనిపించింది అనే నాకు. కలవంగానే ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. హాయ్ బ్రో ఎలా ఉన్నావు, ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంటాడు. ఇప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా అడిగింది, అది నేను గుర్తుపట్లే ఇలా అయిపోయినావు ఏందని. నాకు బాగా అనిపించింది అని. రఘు మీకు తెలియదు, తనకి ఇప్పటి లేదు, మీకు డెమో షూట్ చేశాను ఎప్పుడు ఒక 5 years బ్యాక్. తనకున్న బాడీ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది అసలు. మీరు చూస్తే అసలు నాట్ ఇమాజిన్ అన్నట్టు అంత మంచి బాడీ ఉంటుంది తనకి.
సో నెక్స్ట్ వేరే ప్లాన్ చేస్తున్నాడు తను కూడా. సో అది నరేష్ తర్వాత మీరు ఒక ప్రియాంకతో మీరు షూట్ చేశారు కదా, తన ఎలా అనిపించింది, తన జర్నీ మీకు కలిసారు కదా చాలా తక్కువ మా వెంకటలక్ష్మి. కానీ నాకు ఇప్పటికీ ఎప్పుడు వెంకటలక్ష్మి ఇది ఆడియన్స్ ముందు, నువ్వు అంటున్నారు నాకు కూడా నువ్వా ఆడియన్స్ ముంగట కాదు నువ్వా నాకు తెలుస్తలేదు ఇప్పటికీ. నీకు మాస్క్ వేస్తున్నారు, ఆవిడకి మాస్క్ వేస్తున్నారు.